కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24. క్రీస్తు దేవుని శక్తి. తరువాత నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8, 10వ వచనం చివరి భాగం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. ఇది మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. అదే పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన ఇంత గొప్ప దేవుణ్ణి మా తండ్రి అని సంబోధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత 3 దినాలు మీ దైవ సన్నిధిని మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రములు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ సన్నిధి వెచ్చనితనం మేము అనుభవించగోరుచున్నాం. అందుకు కారణం మీరు జీవము కలిగిన దేవుడవు, మీరు నిజమైన దేవుడవు. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడు అని విశ్వసించమన్నారు. మిమ్ములను విశ్వసించటానికై మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసమును అధికము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు, మీకు వందనాలు. అందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రశస్త రక్తపు ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి. మా మనస్సులను మీరు చెరపట్టండి. మా శరీరాలను మీ స్వాధీనములో ఉంచుకొనండి. మీ వాక్యము మాకు బహు స్పష్టంగా అర్థమవునట్లు చేయండి. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిగా మీరు మాకు వివరించి విడమరిచి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు దేవుని శక్తి, ఆయనలోని మహత్తరమైన దైవశక్తిని మేము ఈ రాత్రి మరికొంత ఎరగలుగునట్లు సహాయము చేయండి. మా ప్రార్థన ఆలకించండి. యేసు ప్రభువు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మానవులమైన మనం శారీరకంగా బలహీనులం, మానసికంగా కూడా బలహీనులమే, ఆధ్యాత్మికంగా ఎంతో బలహీనులం. దేవుని యొక్క స్వరాన్ని వినేంత మటుకు బైబిల్ గ్రంథాన్ని చదవాలి అంటే మనకు ఆత్మ బలము లేక శక్తి అవసరం. మన ఆరాధనా స్తుతులు జీవము కలిగిన దేవుని దయార్థ హృదయానికి తృప్తిని, ఆయన పరిశుద్ధమైన నామమునకు మహిమను ఆరోపించినవిగా ఉండాలి అంటే మనకు ఆత్మబలము అవసరం, ఆత్మ దేవుని శక్తి అవసరం. తర్వాత ఆత్మలు రక్షింపబడినంతగా మనం వాక్యాన్ని పరిచర్య చేయాలి అంటే లేక సాక్ష్యాలను చెప్పాలి అంటే ఆత్మబలము అవసరం. అందుకని ఆత్మశక్తి మనకు అవసరమై ఉంది. ఈ ఆత్మబలము, ఆత్మశక్తిని ఎక్కడి నుంచి మనం సంపాదించగలం? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నేను మానవ మాత్రుడను, బలహీనుడను, నేను ఈ లోకంలో బలాన్ని ఎట్లా పొందగలను అంటే ఆయన జవాబు, నా కుమారుడా, నీవు శారీరకంగా బలహీనుడవు, మానసికంగా కూడా బలహీనుడవే,
ఆధ్యాత్మికంగా బలహీనుడవు. అందువల్ల నా కుమారుడు క్రీస్తు ప్రభువును దేవుని శక్తిగా మీకు అనుగ్రహించి ఉన్నాను అని ఆయన అంటాడు. ఆయనను బట్టి ఆయన ద్వారా మనము 8 విధములైన దైవ శక్తులను మన జన్మ హక్కులుగా మనము అనుభవించవచ్చు. మొదటిదిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఆయన వాక్యపు శక్తి. ఈ వాక్య శక్తిని మనం అనుభవించాలి అంటే యేసు ప్రభువును బట్టే. యేసు ప్రభువును మినహాయించి వాక్యపు శక్తి లేదు అని మనం గ్రహించాలి. రెండవదిగా 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన శిలువ శక్తి. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఆయన పునరుద్ధాన శక్తి. నాలుగవదిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఐదవదిగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, ఆయన యందు ఆనందించుటలో దేవుని శక్తి. ఆరవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, ఆయన ఎదుట కనిపెట్టుటలో దైవ శక్తి. ఏడవదిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, ఆయనను నిజముగా ఎరుగుటలో దైవ శక్తి. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, ఆయన ప్రశస్త రక్తములో దేవుని శక్తి. ఇవి 8 శక్తులు. ప్రభువు నమ్మిన బిడలకు ఈ 8 శక్తులు జన్మ హక్కులై ఉన్నాయి. ఈ 8 శక్తులను మనము అనుభవించాలి అని జీవము కలిగిన దేవుని పరమ ఉద్దేశమై ఉంది. ఈ రాత్రి ఒక శక్తిని గురించి మనము ధ్యానిద్దాం. అది అందరికీ సంబంధించిన శక్తి. దేవుని యందలి ఆనందము దైవ శక్తి అని వ్రాయబడి ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనములో, ఎవరైతే యేసు ప్రభు యొక్క ప్రేమ ఆహ్వానాన్ని విని విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని నమ్ముతారో వాళ్ళు రక్షింపబడిన వారు అని అంటాం. వారు తిరిగి జన్మించబడిన వారు అని అర్థం. అలాంటి వారికి అంటే దేవుడు చెప్పనశక్యముగాని మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇస్తాడట. ఆ ఆనందము దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క ఆనందం వెళ్ళిపోద్దో అప్పుడు మనం బలహీనులమవుతాం. ఇది వాస్తవిక సత్యం. సైతానుడు మనల్ని బలవంతులుగా ఉండనివ్వడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని వాడు దొంగిలించటానికై కొంతమంది దొంగల్ని వాడు పంపుతాడు. ఆ దొంగల్ని మనం పట్టగలిగితే మన ఆనందము మనలోనే ఉండును. అప్పుడు మనం బలవంతులమై శక్తివంతులమై ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆనందాన్ని పోగొట్టుకుంటామో అప్పుడు బలహీనులం. మన ప్రార్థనలో బలం ఉండదు, మన ఆరాధనలో బలం ఉండదు, మన వాక్య పరిచర్యలో బలం ఉండదు. అందువల్ల ఒకానొక దినం కానా అనే గ్రామంలో ఒక వివాహమైంది. ఆ వివాహానికి ప్రభువు కూడా హాజరయ్యాడు, ఆయన శిష్యులు హాజరయ్యాడు. అక్కడ వాళ్ళు ద్రాక్షారసాన్ని పంచినారు. ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు మరియ ఇట్లా అన్నది, వారికి ద్రాక్షారసము అయిపోయింది అని. అది ఈ లోకం యొక్క ఆనందానికి సాదృశ్యం. ఈ లోకం యొక్క ఆనందము బహు త్వరగా వెళ్ళిపోద్ది. మానవుని యొక్క హృదయములోని ఆనందము, కుటుంబములోని సంతోషము చాలా కాలము అవి ఉండవు. ఇట్లా తెలుసుకోవాలి మనం. 2 మాటలు, హ్యాపీనెస్ అనేది ఒకటి, జాయ్ అనేది మరొకటి. హ్యాపీనెస్ అనే దాన్ని తెలుగులో సంతోషము అంటాం, జాయ్ అనే దాన్ని ఆనందము అంటాం. హ్యాపీనెస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్.
అంటే ఏవైతే సంభవిస్తాయో వాటిని బట్టి ఆ సంతోషం ఉండును. అవి లేకపోతే సంతోషము పోద్ది. ఉదాహరణంగా ఒక మంచి ఉద్యోగం వచ్చింది, హ్యాపీనెస్ ఉంటుంది. ఉద్యోగం ఊడిపోతే హ్యాపీనెస్ కూడా వెళ్ళిపోద్ది. ఆరోగ్యం ఉంది, హ్యాపీనెస్ ఉంటుంది. అనారోగ్యం కలిగితే హ్యాపీనెస్ వెళ్ళిపోద్ది. కానీ జాయ్ అనేది, ఆనందము అనేది అది దేవుడిచ్చున్నది. అది పరిస్థితులపై ఆధారపడదు, పరిస్థితులను అధిగమించినది. అది ఎట్లాగో మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ప్రభు ఇట్లా అన్నాడు, ఈ సంగతులను మీకు చెప్పుచున్నాను, నా సంతోషము మీలో ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణమై ఉండాలి అని ఆయన అన్నాడు. అంటే ఎప్పుడు ఆయన ఆ మాటలు పలికెను అనేది మనం తెలుసుకోవాలి. నా సంతోషము మీలో ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. దాన్ని మరో విధంగా చెప్పాలి అంటే, నా ఆనందము మీలో ఉండాలి, మీ ఆనందము పరిపూర్ణమై ఉండాలి. ఆయన ఈ మాటలు చెప్పిన సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక కాసేపట్లో ఆయన గెత్సెమని తోటకు ప్రార్థనకై వెళ్తాడు. ఇక కాసేపట్లో దుర్మార్గులు వచ్చి ఆయన్ని పట్టి బంధించి ఈడ్చుకొని వెళ్తారు. కాసేపట్లో ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభువుకు ఒక ద్రోహపు ముద్దు పెట్టి దుర్మార్గులకు అప్పగిస్తాడు. అప్పుడు ఆయన్ని పట్టుకెళ్ళి ఒక పెద్ద హాల్లోకి తెస్తారు. ఎర్రబట్టను కప్పి ఆయన ముఖంపై ఉమ్మేస్తారు, ఆయన వెంట్రుకలు లాగుతారు, ఆయన్ను గుద్దుతారు. తరువాత శిష్యులంతా పరారై వెళ్ళిపోతారు, పేతురు కూడా వెళ్ళిపోతాడు. ఆ తరువాత చివరిగా ఆయన సిలువ వేయబడతాడు. ఆ సిలువ వేయబడినప్పుడు ఆయన తండ్రి కూడా ఆయన్ని వదలనై ఉన్నాడు. ఇవన్నీ కొంతసేపట్లో జరుగుతాయి. అలా జరుగుతాయని ఆయన ఎరిగి కూడా, నా ఆనందం మీలో ఉండాలి, మీ ఆనందం పరిపూర్ణం కావాలి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అట్లాంటి పరిస్థితుల్లో? కానీ ఆయనలో ఉండెను. అంటే నాకు అనిపిస్తుంది, ఆయన దేవుడు కాబట్టి ఆ పరిస్థితులన్నిట్లో ఆయన ఆనందాన్ని కలిగి ఉండెను. నేను మానవ మాత్రుని, నాకు ఇవన్నీ సంభవిస్తే నేను ఆనందం కలిగి ఉండగలనా అంటానే దానికి జవాబుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. మనం ఉండగలము అని ఆయన చెబుతాడు. కాబట్టి ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం, ఎట్లా వీలవుద్ది అని. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మన యొక్క ఆనందాన్ని దొంగిలించే 4 దొంగలు ఉన్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక్కొక్క దొంగను గురించి చెబుతాను. ఏ దొంగ వచ్చి మీ ఆనందాన్ని దొంగిలించినాడో అది మీరే తీర్మానం చేసుకోండి. మొదటి అధ్యాయంలో దొంగ ఎవరు అంటే పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అంటాం. అది మొదటి దొంగ. పౌలు ఇట్లా అంటాడు, నాకు సంభవించినవి మీరు ఎరగకుండుట నాకు ఇష్టం లేదు అని 12వ వచనంలో ఆయన అన్నాడు. ఏమిటి సంభవించిన విషయాలు అంటే, అపొస్తలుడైన పౌలు ఒక అన్యుణ్ణి యూదా దేవాలయములోనికి తెచ్చినాడు. తెస్తే వాళ్ళు యూదులు అన్నారు, ఈ మనిషిని అన్యుణ్ణి మా దేవాలయానికి తెచ్చి మా దేవాలయమును అపవిత్రపరిచినాడు, కాబట్టి ఈ మనిషిని శిక్షించాలి, చంపాలి అని వాళ్ళు తీర్మానించినారు. రెండవదిగా రోమా ప్రభుత్వము ఒక మనిషి కొరకై వెతుకుతూ ఉన్నారు. ఆ మనిషి రోమా ప్రభుత్వాన్ని పడేయాలి అని ప్రయత్నిస్తున్నట్లు వాళ్ళు కనుగొన్నారు. ఆ మనిషి ఈ మనిషే ఉండవచ్చు అని వాళ్ళు కూడా పౌలు విషయంలో కోపములో ఉన్నారు. కాబట్టి ఆ దేవాలయంలో పౌలు వీళ్లకు దొరికినాడు. దొరికి బాగా కొట్టడానికి ప్రారంభించినారు. అప్పుడు పోలీసులు వచ్చి ఆయన్ని పట్టుకొని ఇట్లా మెట్ల మీద నుంచి తీసుకెళ్ళేప్పుడు ఆయన హెబ్రీ భాషలో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ మనిషి మనవాడే, మన యూదుడు,
మన భాష మాట్లాడుతున్నాడు అని ఏం మాట్లాడతాడో విందాము అని ఆ మనిషిని మాట్లాడమన్నారు. అప్పుడు ఆయన మాట్లాడాడు, నేను రోమా ప్రభుత్వం వారు వెతికే మనిషిని కాదు, మీ ఆలయాన్ని అపవిత్రపరచడానికి నేను అన్యులను తీసుకురాలేదు అని అన్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన్ని పట్టి బంధించి కైసరియా జైల్లో 2 సంవత్సరాలు ఉంచినారు. అవి పరిస్థితులు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, నేను రోమా పౌరసత్వము కలిగిన వాడను, అంటే నేను రోమన్ సిటిజన్ కాబట్టి సీజర్ చక్రవర్తికి అపీల్ చేయడానికి నాకు అధికారం ఉంది అని అన్నాడు. అట్లయితే సీజర్ చక్రవర్తికి అపీల్ చేసుకో అన్నారు. అందువల్ల ఆయన రోమ్ పట్టణానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. మిగిలిన దొంగలతో 70 మంది దొంగలు ఉన్నారు. వాళ్ళలో ఈయన ఒక దొంగలాంటి వాడు. అప్పుడు ఆయన్ని ఒక ఓడలో తీసుకెళ్తా ఉన్నారు. కానీ అంతకుముందు జరిగిన విషయం ఏమిటంటే, పౌలుకు ఒక భారం ఉండేది. ఏం భారం అంటే, ఎట్లయినా సరే నేను రోమ్ పట్టణం వెళ్ళి రోమ్ పట్టణంలోని వీధుల్లో నేను సువార్త చెప్పాలి అని 2 సార్లు ఆయన ఆ ఆశను వెలిబుచ్చినాడు. అపోస్తుల కార్యములు రోమా పత్రిక 1:15లో ఆ మాట చెప్తాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, మళ్ళీ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 21వ వచనంలో, నేను రోముకు వెళ్ళి సువార్తను చెప్పాలి అన్నాడు. దాన్ని మరో విధంగా చెప్పాలి అంటే, పౌలు రోముకు ఒక ప్రీచర్ లాగా వెళ్ళాలి అనుకున్నాడు. మనం ఆయన అడుగుదాం, పౌలు గారు రోమ్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరని. ఆ రోజుల్లో రోమ్ పట్టణం చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప పట్టణం. ఆ పట్టణం కనుక ప్రభు స్వాధీనమైతే యూరప్ ఖండమంతా ప్రభు యొక్క పాదాల దగ్గరికి రావచ్చు అని ఆయన అనుకున్నాడు. కాబట్టి రోమ్కు వెళ్ళి రోడ్లలో సువార్త చెప్పాలి, అది ఆయన భారం. కానీ ప్రార్థనలు కూడా చేశాడు. ప్రభువా, నేను రోమ్కి వెళ్ళాలని ఉన్నాను, ఎట్లో గట్రా రోమ్కు నన్ను ప్రీచర్గా పంపండి అని. కానీ పరిస్థితులను బట్టి చూస్తే ఆయన రోమ్కేమో వెళ్ళాను, కానీ ప్రీచర్గా వెళ్ళలేదు, ప్రిజనర్గా వెళ్ళినాడు, ఖైదీగా అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో నీవు నేను ఉంటే ఏం చేసేవాళ్ళం? దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళం. ప్రభువా, రోమ్ పట్టణంలో మీ సువార్తను చెప్పాలి అని నేను ఆశించి తిని ప్రార్థనలు చేశాను, నన్ను ప్రీచర్గా పంపకుండా ప్రిజనర్గా ఖైదీగా ఇక్కడికి ఎందుకు పంపావు అని మనము అడగవచ్చు. పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఆయన సంతోషము ఆనందము దొంగిలింపబడడానికి వీలుంది. ఆ తర్వాత ఆయన మాల్టా దీవిలో 2 నెలలు ఉండిపోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ రోమ్కి వచ్చాడు. రోమ్కి వస్తే జైల్లో పడేశారు. ఆ జైలు ఎట్లుందంటే, చేతులకు సంఖ్యలు వేశారు, కాళ్లకు సంఖ్యలు వేశారు. ఆయన సంఖ్యలను పట్టుకోవడానికి ఒక పోలీసు వస్తాడు. ఆ పోలీసు మామూలు పోలీసు కాదు, ప్రెటోరియా నుంచి, అంటే సీజర్ చక్రవర్తి ప్యాలెస్ నుంచి వస్తాడు ఆ మనిషి. ఆ రోజుల్లో సెక్యూరిటీ గార్డ్స్ పోలీసు వారు 6 గంటలు డ్యూటీ చేస్తారు. ఎట్లా చేస్తారంటే, వచ్చి ఆ చైన్ పట్టుకుంటారు, ఆ ఖైదీలతో మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు డిగ్నిఫైడ్ పోలీసులు, అంటే మామూలు మనుషులతో మాట్లాడరు. 6 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక పోలీసు వస్తాడు, 6 గంటలు డ్యూటీ చేస్తాడు, ఆ మనిషి వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 గంటలు ఇంకొకడు వస్తాడు, వాడు డ్యూటీ చేసి వెళ్తాడు. రోజుకు 3 పోలీసులు వచ్చేవాళ్ళు, 4. ఈ 4 పోలీసులు వచ్చి ఒక్కరైనా పౌలుతో మాట్లాడరు వాళ్ళు. కారణం, వాళ్ళు సీజర్ చక్రవర్తి ఆ ప్యాలెస్ నుంచి వచ్చిన వారు. ప్రెటోరియా అంటే అది. అందువల్ల వాళ్ళు వచ్చి నిలబడతారు, డ్యూటీ చేస్తారు, వెళ్తారు. అది పరిస్థితి. ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా ఏమేమి ఆలోచనలు వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఆయన సంఖ్యలను ఇట్లా చూసుకున్నాడు, కాళ్లకు సంఖ్యలు చూసుకున్నాడు, కానీ కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ అంటే తెలుసా అండి, మనం ఏదైనా
మన మీద పడ్డప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం, ఏదేదో గునుగుతూ ఉంటాం. ఆయన కంప్లైంట్ చేయకుండా కాన్సక్రేట్ చేసినాడు, సమర్పించినాడు ఆ పరిస్థితుల్ని. అంటే ఎట్లా అంటే ప్రతి చిన్న దాంట్లో మనం గొనుగుతూ ఉంటాం, కానీ పౌలు అట్లా గొనగలేదు. ఆయనకు బైబిల్ గ్రంథం తెలుసు. ఉదాహరణంగా మోషే అనే దైవజనుడి చేతిలో ఒక కర్ర ఉన్నది. ఆ కర్రను మోషే దేవునికి సమర్పించెను. ఆ కర్ర ద్వారా గంభీరమైన కార్యాలు జరిగాను. ఎర్ర సముద్రము పాయలుగా చినిగిపోయాను. అలాంటిది ఆ కర్రే, మామూలు కర్ర. తర్వాత దావీదు దగ్గర ఒక తుపాకీ కానీ కత్తి కానీ లేదు. గొలయాత్ అనే రాక్షసి మీదకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఒడిసెల మాత్రమే ఉండేది. ఆ ఒడిసెలను దేవునికి సమర్పించినాడు. గిద్యోను అని ఒక ఆయన ఉండేవాడు. ఆ గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు తుపాకులు కత్తులు తీసుకొని వెళ్ళలేదు, మట్టి కుండలు, ఆ కుండల్లో దివిటీలు, అవి గంభీరమైన కార్యాలు జరిగించాను. ఇవి ఎరిగిన పౌలు చైన్స్ ఉన్నాయి, ఇవి సంఖ్యలు, కాబట్టి సంఖ్యలు కూడా ఘనకార్యములు చేయగలవు అనుకున్నాడు. అనుకొని గొనగగా ఆ సంఖ్యలను ప్రభువుకు సమర్పించెను. అది ఆయన జైల్లో చేసిన పని. అందువల్ల బైబిల్ గ్రంథం ప్రకారం మొదటి అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనంలో ఆయన మనస్సును గురించి వ్రాయబడి ఉంది. ఏమందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే పౌలుకు ఏక మనస్సు ఉండేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మొదటి అధ్యాయంలో మనకు కనపడేది ఏమిటంటే పౌలుకు ఏక మనస్సు ఉండేది. ఏక మనస్సు అంటే ఏమిటంటే, నాకు ఎలాంటి ఏ పరిస్థితి జరిగినా, ఏమి సంభవించినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితుల ద్వారా ఆయనకు మహిమ రావాలి, సువార్త వ్యాపకం కావాలి. అది ఏక మనస్సు. మళ్ళీ చెప్తాను చూడండి. ఏక మనస్సు అనగా నాకు ఏమి సంభవించినా పర్వాలేదు, కానీ వీటి ద్వారా దేవునికి మహిమ రావాలి, సువార్త వ్యాపకం రావాలి. అది ఏక మనస్సు. అంటే దాని అర్థం ఏమిటి? నా జీవితంలో ఫస్ట్ ప్రభువే ఉండాలి అని ఆయన తీర్మానించినాడు. కాబట్టి ఆ సంఖ్యలను దేవునికి సమర్పించను. ఇంకా చూడండి, ఆ సంఖ్యలు ఏం చేశాయో చెప్తాను. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు. వీళ్ళు వచ్చి ఇట్లా నిలబడతారు ఆ చైన్లు పట్టుకొని, కానీ పౌలు దగ్గరికి మనుషులు వచ్చేవాళ్ళు. పౌలు ప్రార్థనాపరుడు, జైల్లో గట్టిగా ప్రార్థనలు చేసేవాడు. మనుషులు వచ్చినప్పుడు ఆయన గట్టిగా సువార్తను వాళ్లకు చెప్పేవాడు. తరువాత ఆయన ఉత్తరాలు వ్రాసేవాడు. ఉత్తరాలు వ్రాసినప్పుడు గట్టిగా చెప్పేవాడు. కాబట్టి ఆయన చెప్పడము, ప్రార్థించడము, సువార్త ఇతరులకు చెప్పడం. ఒనీసీము అని మీరు విన్నారు. ఫిలమోను అనే షావుకారింట్లో ఒక బానిస ఉండేవాడు. ఆ బానిస పేరు ఒనీసీం. షావుకారింట్లో దొంగతనం చేసి వాడు పరారై రోమ్కి వెళ్ళాడు. ఎట్లో ప్రభు ఈ ఒనీసీమును ఆ జైల్లోకి తెచ్చాడు. జైల్లో పౌలు సువార్త ఆ మనిషికి చెప్పగా ఆ మనిషి రక్షణ పొందినాడు. మళ్ళీ యజమానుని దగ్గరికి వెళ్ళాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. జైల్లో ఉండే పౌలు ప్రార్థనలు చేసెను. ఆ ప్రార్థనలను ఈ పోలీసులు వినిరి. జైల్లో ఉండే పౌలు ఆయన దగ్గరికి వచ్చిన వారికి సువార్తను చెప్పాను. ఈ పోలీసులు ఆ సువార్తను వినిరి. పౌలు జైల్లో ఉన్నప్పుడు సంఘాలకు ఉత్తరాలు వ్రాసినప్పుడు డిక్టేషన్ ఇచ్చాడు. అది వీళ్ళు వినిరి. బైబిల్ ఏం చెబుతుందంటే, వాళ్ళు విని మొట్టమొదటిదిగా రక్షణ పొందింది పోలీసులే. ఆ పోలీసులు మామూలు పోలీసులు కాదు, సీజర్ చక్రవర్తి ప్యాలెస్లో నుంచి వచ్చిన వాళ్ళు రక్షణ పొంది సీజర్ చక్రవర్తి ప్యాలెస్లో ఉండే పోలీసులకు సువార్త చెప్పిరి. అర్థమైందా అండి? సంఖ్యలు చూడు ఎన్ని ఘనకార్యాలు చేశానో. కారణం సంఖ్యలను ఆయన గొనగలేదు,
దేవునికి వాటిని సమర్పించను. అందుకని ఒక తమాషా ఒక కథ చెప్తాను. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పర్యాయం జరుగుతున్నప్పుడు బ్లాక్అవుట్ చేయాలి అన్నారు, అంటే లైట్లన్నీ ఆరిపేయాలని. ఒకడికి కొత్తగా పెండ్లి అయింది. పెండ్లి అయితేనే వాడిని యుద్ధానికి పంపినారు. కానీ ఆయన భార్య ఒక ఉత్తరం రాసింది, మొట్టమొదటి ఉత్తరం. ఆ ఉత్తరాన్ని ఎప్పుడు చదవాలని వీడికి అంటే కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కానీ రాత్రిలో లైట్లు వేసుకోరాదు. కానీ వీడు ఒక చిన్న క్యాండిల్ పెట్టుకొని వాని రూమ్లో ఉండే వాడిని మోకరించమని, వాని మీద ఈ మనిషి గుర్రం మీద కూర్చొని ఆ లెటర్ వానికి ఇచ్చినాడు. అంతలోపల ఏమిటి ఈ గదిలో లైట్ ఉందని పోలీస్ ఆఫీసర్ వచ్చి చూశాడు వీళ్ళను. అప్పుడు అన్నాడు, క్యాహోరా ఇద్దరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు వాడు కొంచెం వణుకుతూ చెప్పాడు, సాబ్ నాకు కొత్తగా పెళ్ళయింది, ఇది ఫస్ట్ లెటర్ నా భార్య రాసింది, ఏం రాసిందో చదవాలని ఉంది అని. మరి నువ్వు చదవక ఇదేంది వాడిని మోకరించినావు అంటే, నాకు చదువు రాదు సార్ అన్నాడు. చదువు రాకపోతే వీడిని మోకరించినాడు, వాడిని చదవమన్నాడు, వాని మీద ఎక్కి వాని చెవులు మూసినాడు. ఎందుకు మూసినాడు అంటే చదివేప్పుడు వానికి వినపడకూడదంట. అందుకని వాని చెవులు మూసినాడు, వాడు చదువుతున్నాడు గట్టిగానే, వీడు వింటా ఉన్నాడు. వీడు అనుకుంటున్నాడు వానికి వినపడడం లేదు, అంతా నాకు వినపడుతుంది, అది సాబ్ అని చెప్పినాడు. వాళ్ళు సాబ్ అన్నాడు, ఈ దేవుడు చాలా క్రాక్ పాట్ పిచ్చి మనిషి అని వెళ్ళిపోయినాడు. కానీ ఇక్కడ ఈ పోలీసులు ఇట్లా ఎవడు మూసుకోలేదు, ఎవడే కానీ చెవులు మూసుకోలేదు. ఒకవేళ పౌలుతో వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే డిగ్నిఫైడ్ పోలీసులు, కానీ చెవులేమో వింటా ఉన్నాయి. ఏం వింటున్నాయి? ఒనీసిము వచ్చి వాక్యం విని రక్షణ పొందాను, పోలీసులు వినిరి. ఈయన డిక్టేషన్ చెప్పాను, పోలీసులు వినిరి. ప్రార్థనలు చేశాను, పోలీసులు వినిరి. దేవుడు ఏదో ఒక ఘనకార్యం పోలీసుల యొక్క హృదయాల్లో చేశాడు. అందువల్ల డ్యూటీకి వచ్చిన పోలీసులు రక్షణ పొందిరి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ కొలీగ్స్కు సీజర్ చక్రవర్తి ప్యాలెస్లో సువార్త చెప్పిరి. అది ఏక మనస్సు అంటే. నాకు ఏమైనా సంభవించని, చేతులకు సంఖ్యలు పడ్డాయి, ఇట్స్ ఓకే, కాళ్ళకు పడ్డాయి ఓకే, మెడకు కూడా పడింది, నాకేం భయం లేదు. కానీ వీటి ద్వారా ఆయనకు మహిమ రావాలి, సువార్త వ్యాపకం కావాలి. కాబట్టి పోలీసులు రక్షణ పొందిరి. రెండవదిగా ఆ జైల్లో ఆయన ఎందుకున్నాడో, లాయర్లు కేసు చదవాలి తీర్మానం చేయాలంటే. కాబట్టి లాయర్లు కూర్చొని ఈ పౌలనే అతను ఎందుకు జైల్లోకి వచ్చాడు అని అడిగినారు. వాళ్ళు కనుక్కున్నారు, ఈ మనిషి ఎవరో యేసును గురించి చెబుతాడంట అని. ఆ లాయర్లు అన్నారు, ఈ యేసు ఏ ఊరోడు, ఎక్కడ పుట్టినాడు, ఏం చేశాడు అని వాళ్ళంతా తెలుసుకోవాలి. అందువల్ల ఆయన జన్మ ఎక్కడ, ఆయన జీవించింది ఏం చేశాడు, ఆయన మరణించింది, ఆయన తిరిగి లేచింది, ఇంకా సజీవుడై ఉన్నాడు, అవన్నీ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రక్షణ పొందినారు. ఎవరు? లాయర్లు. లాయర్లు ఎట్లా రక్షణ పొందిరి? ఈయనకు సంఖ్యలు ఉన్నాయి, కేసు తీర్మానం చేయాలి, కాబట్టి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రక్షణ పొందిరి. చూడు ఎట్లా దేవుడు ఆ సంఖ్యలను చేంజ్ చేసినాడో. అంత మాత్రమే కాకుండా ఆ ఊర్లో చిన్న సంఘం ఉన్నది. వాళ్ళన్నారు, చూడు పౌలు గారు ప్రాణాలకు తెగిరిచ్చి సువార్త చెబుతున్నాడు జైల్లోనే, కాబట్టి మనం జైలు అవతల ఉన్నాం, మనం కూడా రోడ్ల మీద కూడా సువార్త చెప్పాలి అని వాళ్లకు ప్రోత్సాహం కలిగి వాళ్ళు కూడా సువార్త చెప్పడానికి ప్రారంభించినారు. సర్కమ్స్టాన్సెస్ అంటే అవి పరిస్థితులు. ఈ పరిస్థితులను పట్టాలి అంటే దొంగను ఏక మనస్సు ఉండాలి. ఆ ఏక మనస్సు పౌలుకుండెను, దొంగ దొరికెను. ఇంకా మనం భూమి మీదకి వద్దాం అంటే నీవు నేను మన పరిస్థితులు ఎట్లా ఉంటాయో కొంతమంది మనుషుల గురించి చెప్తాను. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అని యూరోప్ దేశంలో గొప్ప సువార్థికులు. వాళ్ళ అమ్మకు వాళ్ళు ఎంతమంది తెలుసా అండి? ఇక్కడ అంతమంది పిల్లలు ఎవరికి లేరు, 19 మంది పిల్లలు. ఒక తల్లికి 19 మంది పిల్లలు ఉంటే కాళ్ళకు సంఖ్యలే, చేతులకు సంఖ్యలే. ఆమె సిస్టర్స్ మీటింగ్కి పోదు, బ్రదర్స్ మీటింగ్కి పోదు, ఏదైనా ఫంక్షన్ ఉంటే పోలేదు, ఎక్కడికి పోతుంది ఇన్ని సంఖ్యలతో 19 మంది పిల్లలు. ఆ రోజుల్లో ఇప్పుడు మనమంటే డిస్పోజబుల్ డైపర్స్ అని
పిల్లలు రోత చేస్తే అది తీసి పడేస్తారు. ఆ రోజుల్లో అవి కూడా లేవు. ఇంకా చూడండి ఇల్లు ఎట్లుంటుందో, 19 మంది పిల్లలు ఎంత శుభ్రంగా పెడతారో. అందుకని దినమంతా టైం అంతా వీళ్ళను శుభ్రం చేయడానికి ఆమె సమయం అంతా గడిపోయింది. కానీ ఆ సంఖ్యలను చూసి ఆమె గొనగలేదు, ఆమె సనగలేదు. కాన్సక్రేట్ చేసింది దేవునికి. ప్రభువా 19 మంది పిల్లలు చైన్స్ లాగా ఉన్నారు, ఈ చైన్స్ని మీకే అప్పగిస్తానని. ఆ చైన్స్లో నుండి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అని యూరప్ ఖండాన్ని సువార్తతో ఊపిన వాళ్ళు అట్లా వాళ్ళు బయలుదేరినారు. ఇంకొక ఆయన చార్ల్స్ స్పర్జన్ అని కింగ్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు. ఆయన చాలా గొప్ప ప్రీచర్. కానీ ఆయన భార్య చాలా సిక్, అంటే రోగముతో ఉండేది. కానీ అది ఆమెకు చైన్స్. ఆ రోగాన్ని బట్టి ఆమె గొనగలేదు, ఆమె సనగలేదు. ఆ రోగాన్ని ప్రభువుకు సమర్పించింది. బుక్ ఫండ్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆమె భర్త ఇచ్చే వర్తమానములను ఈమె ప్రింట్ చేయించి ప్రీచర్స్కి అంతా డిస్ట్రిబ్యూట్ చేసేది. అట్లా స్వార్థ వ్యాపకమాయను, ఆయనకు మహిమ కలిగాను. ఇంకొక ఆమె యంగ్ గర్ల్, ఫ్యానీ క్రాస్బీ అంటారు. 6 వారాలప్పుడు పుట్టిన తర్వాత 6 వారాలకే 2 కళ్ళు పోయినాయి ఆమెకు, 6 వీక్స్కే. కానీ ఆమె ఎంత గొనగాలి, ప్రభువా ఎందుకు నన్ను పుట్టించినావు, ఈ 6 వారాలకే గుడ్డి పిల్లని అయితేనే అని ఆమె ఎప్పుడూ అనలేదు. ఆ గుడ్డితనం, అవి సంఖ్యలు దేవునికి సమర్పించింది. దేవునికి సమర్పించినప్పుడు ఆమె వ్రాసిన సువార్త పాటలు, ఆరాధనా పాటలు లోకమంతా, అంటే ఏ దేశము తప్పకుండా ఈ దినాలలో పాడుతున్నారు. అంటే ఆమె గుడితనము చైన్స్ మాదిరి ఉన్న ప్రభువుకు మహిమ కలిగాను, సువార్త వ్యాపకము కాగలిగాను. ఇక మీ సంగతి చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏవో ఒక చైన్స్ ఉన్నాయి. మీ కథ ఏమిటంటే చైన్స్ను బట్టి మీరు దినమంతా గొనుగుతూ ఉన్నారు, అది దొంగ దొరకడం లేదు. మీ చైన్స్ను బట్టి, కష్టాలు, పరిస్థితులను బట్టి, పరిస్థితులు అనేటివి మన స్వాధీనంలో ఉండవు. యాక్సిడెంట్ జరుగుతుంది, మన స్వాధీనంలో లేదు. సునామీ వచ్చి నెత్తి మీద పడుతుంది, మన పరిస్థితులు కంట్రోల్లో లేవు. కాబట్టి ఎన్నో పరిస్థితులు మానవుని యొక్క కంట్రోల్లో ఉండవు. కానీ మనం ఏం చేయాలి, ఆ పరిస్థితులను దేవునికి సమర్పించాలి. ప్రభువా ఈ పరిస్థితుల ద్వారా మీకు మహిమ కలుగునుగాక, ప్రభువా ఈ పరిస్థితుల ద్వారా సువార్త వ్యాపకం అవునుగాక. అది ఏక మనస్సు. కాబట్టి ఇక్కడ ఉండే ఆఖరుండే వాళ్ళ వరకు కూడా అడుగుతున్నాను, ఈ దేవుని సన్నిధిలో ఉన్నారు, మీకు ఏం సంఖ్యలు ఉన్నాయి ఈ దినం? అంటే మీ కుటుంబంలో ఏం సంఖ్యలు పడ్డాయి, వ్యక్తిగత జీవితంలో మీకు ఏం సంఖ్యలు ఉన్నాయి? కానీ ఈ సంఖ్యలలో దేవుని వాక్యం ప్రకారము నేను చెప్పే అడ్వైజ్ ఏమిటంటే, సనగకండి, గొనగకండి, ఆ పరిస్థితులను దేవునికి సమర్పించండి. అప్పుడు ఆయన ఆ పరిస్థితుల్లో మహిమనందును, ఆ పరిస్థితుల ద్వారా ఆయనకు ఆయన సువార్త వ్యాపకమగును. ఇప్పుడు మనకు దొంగ దొరికినాడు. ఎట్లా దొరికినాడు? ఏక మనస్సు గనక ఉంటే దొంగను పట్టేద్దాం. దొంగను పడితే మన ఆనందము మనలో ఉండును. ఆ ఆనందము దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తిని నేను కలిగి ఉండాలి అంటే ఈ దొంగను పట్టాలి. దొంగను పట్టాలి అంటే నాకు ఏక మనస్సు ఉండాలి. ఆ ఏక మనస్సు అనగా నాకు, నా కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు సంభవించినా పర్వాలేదు, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక, సువార్త వ్యాపకము కవునుగాక. అది ఏక మనస్సు. ఆ ఏక మనస్సు కలిగిన ఇక్కడి నుంచి అక్కడి వాళ్లకు మీకు దొంగ దొరికినట్లే. ఏక మనస్సు కనుక లేకపోతే, డబుల్ మనస్సు ఉంటే దొంగను పట్టలేరు. మీ ఆనందం ఎప్పుడో వాడు దొంగిలించినాడు. అది మొదటి దొంగ, అది మొదటి అధ్యాయం. ఇంకా 2వ అధ్యాయంలో మనుషులే దొంగలని చెప్తాడు ఆయన. మనుషులు వాళ్ళు చెప్పే మాటలు, మన వెనక వాళ్ళు మనకు విరోధంగా చేసే పనుల ద్వారా మన ఆనందము దొంగిలించబడుతూ ఉంది. కొంతమంది ఇంటికి వస్తారు, అన్ని పనికిమాలిన మాటలే మాట్లాడతారు, ఉన్న ఆనందాన్ని దొంగిలించిపోతారు వాళ్ళు.
కొందరు మన వెనుక ఏయో పనులు చేస్తారు, మన ఆనందాన్ని మనం పోగొట్టుకోవడానికి ఆ పరిస్థితులు అట్లా ఏర్పడతాయి. కాబట్టి మనుషులే దొంగలు. కొందరి ఇళ్లలో భర్త యొక్క ఆనందాన్ని భార్య దొంగిలిస్తుంది. ఎట్లా? మాటల ద్వారా, క్రియల ద్వారా. ఇంకా కొందరి ఇళ్లలో భార్య యొక్క ఆనందాన్ని భర్త దొంగిలిస్తాడు. ఎట్లా? మాటల ద్వారా, క్రియల ద్వారా. ఇంకా కొన్ని గృహాలలో పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని దొంగిలిస్తారు. ఎట్లా? వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా. ఇంకా కొందరి ఇళ్లలో తల్లిదండ్రులే పిల్లల యొక్క ఆనందాన్ని దొంగిలిస్తారు. ఇంకా ఉద్యోగ స్థలాల్లో మీ బాస్ ఉంటాడు, ఆయన ఏదో మాట్లాడడమో చేయడమో చేసి మీ ఆనందాన్ని దొంగిలిస్తాడు. కొన్ని పర్యాయాలు మీరే మీ ఆఫీసర్ల యొక్క ఆనందాన్ని దొంగిలిస్తారు. కొన్ని స్థలాల్లో ప్రీచర్ ఇట్లా నిలబడతాడు, వాళ్ళ ఎంత ఆనందాన్ని ఆయన దొంగిలిస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు ప్రీచర్ యొక్క ఆనందాన్ని దొంగిలిస్తారు. కాబట్టి ఇవన్నీ కలిసి మనకి ఏం చెప్తాయంటే మనుషులు దొంగలు. ఏమి దొంగలు? దేవుడిచ్చిన ఆనందాన్ని దొంగిలించువారు. పౌలు గారు ఈ దొంగను ఎట్లా పడతారో చెప్పండి అని అడుగుదాం. ఆయన అంటాడు, వినయ మనస్సు ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు వినయ మనస్సు, కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్. ఆ యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్ అంటే వినయ మనస్సు ఉండాలి అట. వినయ మనస్సు అంటే ఏమిటంటే, నాకు దేవుడు కొన్ని ఆధిక్యతలను ఇచ్చి ఉన్నాడు, ఆ ఆధిక్యతలు నా కొరకే నేను వాటిని ఖర్చు చేయక ఇతరుల కొరకై నేను ఖర్చు చెయ్యాలి. ఈ మాటలు మీకు అర్థమైండవు. ఉదాహరణలు చెప్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఉదాహరణంగా ఈ అధ్యాయంలో 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొదటిదిగా యేసు ప్రభు సరి అయిన ఎగ్జాంపుల్. ఆయన దేవుడై ఉండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అనేది. ఏమిటి ఆయన మనస్సు? ఆయన దేవుడై ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, అంటే అది ఆయన ఎంచలేదు, అది విడిచిపెట్టకూడదని ఆయన అక్కడి నుంచి దిగినాడు. నేను మధ్యలో ఆయన్ని కలిసినాను అనుకోండి, యేసు ప్రభువా అంత మహిమోన్నత లోకములో నుండి, అంత మహిమా సింహాసనము నుండి ఈ భయంకరమైన పాపపు లోకానికి ఎందుకు వస్తున్నారండి అని అడిగాను. ఆయన అంటాడు, ఇతరుల కొరకు, మీ కొరకు. అది ఏం మనస్సు? వినయ మనస్సు. ఇతరులను గురించి ఆలోచించిన వాడు ప్రభు. అందువల్ల సింహాసనాన్ని వదిలేను, ఆయన కలిగిన మహిమను విడిచిపెట్టాను, కిందికి వచ్చాను. కారణం ఇతరులను గురించి, మనల్ని గురించి ఆయన చింతించువాడు. మనల్ని గురించి ఆయన ఈ లోకమునకు వచ్చాను, మనల్ని రక్షించటానికై ఈ లోకానికి వచ్చాను, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికై ఈ లోకానికి వచ్చాను. అది వినయ మనస్సు. వినయ మనస్సు అంటే ఇతరులను గురించి మనం ఆలోచించడం. పౌలుకు అదే మనస్సు ఉండేది. పౌలు అన్నాడు, ఈ జైల్లో నేను ఎందుకు పడ్డాను అనుకున్నారు? మిమ్మల్ని బట్టే ఆ అన్యులను తెచ్చాను లోపలికి, వాళ్ళు నన్ను జైల్లో వేశారు. కాబట్టి జైలుకు కారణం మీరే, అన్యులే అని ఆయన అన్నాడు. ఇంకా తిమోతిని అదే అధ్యాయంలో ఉన్నాడు. ఒక ఎఫ్ఎస్సి పట్టణంలో సంఘములో కొన్ని తొందరలు ఉన్నాయి, ఎవరిని పొమ్మన్నా వెళ్ళడం లేదు. కానీ తిమోతి అన్నాడు, నేను వెళ్తాను అని. ఆ తిమోతికుండే మనస్సు వేరే వాళ్లకు లేదు అన్నాడు. కారణం ఆయనకు వినయ మనస్సు, ఇతరుల గురించిన ఆలోచన ఆయనకు ఉండేది. 4వది ఎపఫ్రాడిటస్ అని ఒక ఆయన ఉన్నాడు. జైల్లో పౌలు ఒక్కడున్నాడు, నేను పోయి ఆయనకు సేవ చేస్తాను అని ఆయన గురించి వెళ్ళినాడు. జైల్లోకి వెళ్ళిన ఈ మనిషిని మళ్ళీ పౌలు అన్నాడు, ఆయన మీకు అవసరమేమో కాబట్టి మీ దగ్గరికి నేను పంపుతాను అని ఆయన అన్నాడు. అది వినయ మనస్సు అంటే. ఇతరుల గురించి మనం ఆలోచించడం, మీ అండ్ మైసెల్ఫ్ అని, నేను నాకు నాది కాదు. ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు ప్రభువు మనస్సు, వినయ మనస్సు మనకుండును. ఎప్పుడు వినయ మనస్సు మనకుండునో దొంగ మనకు దొరుకుతాడు. వినయ మనస్సు లేకుండా గర్వ హృదయములు అయితే మనకు దొంగ దొరకడు. మనం పోగొట్టుకుంటాం ఆనందాన్ని. అప్పుడు మనలో దేవుని బలము
దేవుని శక్తి ఉండదు అని. అందువల్ల బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. ఏది వన్ అనదర్ ఒకరినొకరు. కొన్ని చెప్తాను అవి ఒకరినొకరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, ఒకరిని ఒకరు ప్రేమించుడి అని. ఒకరిని ఒకరు, ఇతరుల గురించి ఆలోచించేది. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం, ఒకరి పాదములను ఒకరు కడుగుడి. అంటే నేను నీ దగ్గర నన్ను నేను తగ్గించుకోవాలి, నీవు నా దగ్గర నీవు తగ్గించుకోవాలి అని దాని అర్థం. తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనము, ఒకరికంటే అంటే ప్రిఫర్ అంటే వేరే వాళ్ళని గురించి నువ్వు ఆలోచించాలి అని వ్రాయబడి ఉంది. 14వ అధ్యాయం 19వ వచనం, ఎడిఫై వన్ అనదర్ అంటే ఒకరి జీవితములను ఒకరు కట్టాలి అంట, బిల్డింగ్ మాదిరి. ఒకరిని ఒకరు అనే మాట. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేయాలి అంట. మనం ఎవరి మీదనైనా కోపం ఉంటే వాళ్ళని మన ప్రార్థనలో ఆలోచన కూడా చేయం, కానీ ఒకరికి ఒకరు ప్రార్థనలు చేయాలి అట. అది వినయ మనస్సు అంటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఒకరిని ఒకరు క్షమించాలి అని ఉంది. మనము ఒకరినొకరు క్షమించుకోవాలి, అది వినయ మనస్సు అంటే క్షమించడము అనేది. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకరి భారములను ఒకరు భరించుడి. నేను నీ భారములను భరించ శక్తి ఉంటే భరించుట అది యేసుప్రభువు మనస్సు. అందుకని ఒకరిని ఒకరు అనే మాట అక్కడ వ్రాయబడింది. 5వ అధ్యాయం 21వ వచనం గలతీలో ఏమనిందంటే సర్వనది ఒకరికి ఒకరు సేవ చేయమని వ్రాయబడింది. ఎఫ్ఎస్సి 5:21లో ఒకరికి ఒకరు సబ్మిట్ అంటే లోబడాలి అని వ్రాయబడింది. ఇట్లా చాలా ఒకరిని ఒకరు అని. ఇంతకు మనకు తేలిన సత్యం ఏమిటి? సత్యం వినయ మనస్సు అంటే ఇతరుల అక్కర్లను మనం గ్రహించాలి, వాళ్ళని గురించి ఆలోచించాలి, వారిని మనం క్షమించాలి, వారి భారములను మోయటానికి ఇష్టపడాలి. అది వినయ మనస్సు అంటే. మొదటి అధ్యాయంలో నంబర్ 1 జీసస్, 2వ అధ్యాయంలో నంబర్ 2 అదర్స్. అర్థమైందా అండి? ఒకటేమో జే అని అందాం. జే అనేది ఏం చాప్టర్? ఫస్ట్ చాప్టర్. జీసస్ ఫస్ట్ అనేది ఫస్ట్ చాప్టర్, అదర్స్ అనేది సెకండ్ చాప్టర్. అంటే జే వచ్చింది, ఓ వచ్చింది, ఇంకా నువ్వు లాస్ట్ జాయ్ పడింది. స్పెల్లింగ్ వచ్చింది కదా, JOY. కానీ మనము YOJ పెట్టుకుంటాం, అంటే మనం ఫస్ట్ ఉండాలి, జీసస్ కాదు. అందువల్ల దొంగ దొరకడం లేదు అనేది తెలుసుకోవాలి. అది 2వ దొంగ. ఇక 3వ అధ్యాయంలో ఇంకొక దొంగ ఉన్నాడు. పౌలు అంటాడు, ఆ దొంగ మన ఆనందాన్ని దొంగిలించటానికై వచ్చే దొంగ. ఏం దొంగ అంటే ఆ దొంగ పేరు థింగ్స్ అనింది, వస్తువులు. అంటే టాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటాం. అంటే ఉదాహరణ చెప్తాను. ఈ దినము నాకు ఒక రేడియో సెట్ కావాలి, నేను కొనుక్కుంటాను. రేపు టెలివిజన్ కావాలి, నేను కొనుక్కుంటాను. ఎల్లుండి కెమెరా కావాలి, కొనుక్కుంటాను. ఇవి కొనడంలో పాపము లేదు, తప్పు లేదు. అవి నేను పొజెస్ చేసినాను అని చెప్తాను. కానీ కొంతకాలానికి ఏం తెలిసిపోద్దంటే నువ్వు వాటిని పొజెస్ చేయలేదు, అవి నిన్ను పొజెస్ చేసి ఉంటాయి. అందుకని సమయం అంతా ఆ టెలివిజన్ దగ్గరనే ఖర్చు అవుతుంది. వేరే దేశాల్లో టెలివిజన్ ఏమంటారు తెలుసా అండి? ఇడియట్ బాక్స్ అంటారు. అంటే ఈ ఇడియట్స్ కూర్చుంటారని దాని మీద అని కాదు. అంటే టైం అంతా ఈ టెలివిజను తినేస్తుంది. ఒక ప్రోగ్రాం తర్వాత ఒకటి మా సమయం అంతా అది పాడు చేస్తుంది. కాబట్టి అది ఒక దొంగ. రెండో దొంగ ఇంటాంజిబుల్ అంటే పేరు ప్రఖ్యాతుల కొరకు మనిషి ప్రాకులాడుతూ ఉంటాడు. నేను ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, చర్చిలో పెద్ద కావాలి, ఇవన్నీ ఆశలు కలిగి అవస్థ పడుతూ ఉంటారు.
అవి దొంగలు, అవి మనల్ని మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. అది ఆయన చెప్పేది. మరి పౌలు గారు ఈ దొంగను ఎట్లా పట్టమంటారు అంటే ఆయన చెప్తాడు, ఆ దొంగను పట్టడానికి స్పిరిచువల్ మైండ్ ఉండాలి, ఆత్మీయ మైండ్, మనస్సు ఉండాలి. అది 19వ వచనంలో వ్రాయబడింది. స్పిరిచువల్ మైండ్ అంటే ఏంటి? ఆత్మీయ మైండ్ అంటే లుకింగ్ ఫ్రమ్ హెవెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఈ లోకమునకు సంబంధించిన వాడను కాదు, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, ఇట్స్ ఓకే, కానీ ఇవన్నీ నేను తీసుకుపోయేది ఏమీ లేదు. నేను ఈ లోకంలో ఇది 3 నాళ్ళ సత్రం, ప్రభు ఏదైనా ఇస్తే నేను దాన్ని అనుభవిస్తాను అంతే, కానీ నా లోకము అది. అందువల్ల బైబిల్లో ఇట్లా వ్రాయబడింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మన యొక్క జీవము పరలోకములో ఉంది. రెండవదిగా మన పేర్లు లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనములో పరలోకములో వ్రాయబడ్డాయి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరసత్వము పరలోకములోనే ఉంది. మనకు గృహాలు 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, మన గృహాలు కూడా పరలోకములో ఉన్నాయి. మన యొక్క ఇన్హెరిటెన్స్ బ్యాంక్స్ అవి కూడా 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారము పరలోకంలోనే ఉంది. మన ప్రభు తెస్సలోనీలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారము పరలోకములో నుండి ప్రభు వచ్చును అని ఉంది. ఆయన కూడా పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మేము ఈ లోకములో పరదేశులం. ఈ లోకము కొద్ది దినాలే, ఇది 3 నాళ్ళ సత్రం. ఏదైనా ప్రభు ఇస్తే మేము ఆ లోకానికి చెందిన వాళ్ళమని ఈ వస్తువులు మేము చూస్తాం. కాబట్టి మా సంతోషమును ఆనందాన్ని అవి దొంగలించవు. కానీ నేను ఈ లోకానికే చెందినవాణి అని ఎప్పుడు కింద చూసుకుంటా, సమాధులనే చూసుకుంటా ఉంటే మన యొక్క ఆనందాన్ని మనము పోగొట్టుకుంటాం. కాబట్టి ఆత్మీయమైన మనస్సు అంటే పైనుంచి కిందికి చూడడం, పరలోకం నుంచి అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫిలిప్ పట్టణం అని ఒకటి ఉంది. అది రోములో లేదు, కానీ అది రోమ్కు సంబంధించిందే. రోము కానీ రోమ్ అది, ఎందుకంటే దాన్ని ఏలువారు రోమీలు. అట్లానే ఈ లోకము, మనము పరలోకానికి సంబంధించిన మనుషులం. ఈ లోకంలో ఉన్నాం, కానీ మన యొక్క పౌరసత్వము అక్కడ ఉంది. కాబట్టి ఏమి ఆలోచించినా ఏవి చూచినా మేము ఈ లోకమునకు సంబంధించిన మనుషులం కాదు. దేవుడు మాకు ఇవి ఇచ్చెను, మేము అనుభవిస్తాం. కానీ ఈ లోకము మాకు 3 నాళ్ళ సత్రము లాంటిది అని ఎవరైతే తలుస్తారో వాళ్ళు ఆ దొంగను పట్టేస్తారు. అర్థమైందా అండి? ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము అని. అది 3వ దొంగ. ఇంకా 4వ దొంగ చింత అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో మీకు తెలిసి మాట వరి అంటారు. వరి అంటే తెలుసా అండి? WORRY. వరి. వరి అంటే భయంకరమైన దొంగవాడు. చింత అనేది చాలా భయంకర. వరి అంటే భయంకరమైన దొంగ. వరికి డెఫినేషన్ ఏం తెలుసా అండి? వరి అంటే టు స్ట్రాంగిల్ అని, గొంతు పిసకడం అని. ఎవరైతే ఎక్కువ వరి చేస్తున్నారో అద్దం దగ్గర నిలబడి చూడండి, మీ ముఖాలు ఎట్లుంటాయో, ఎవడో గొంతు పిసికినట్లే ఉంటుంది. అది వరి అంటే. వరి అనేది గొంతు పిసికి. వరి ఎట్లుంటుంది అంటే చూడండి, మన భయాలు ఇట్లా లాగుతాయి మనల్ని. తర్వాత మన హోప్స్, నిరీక్షణ ఇట్లా లాగుతుంది. ఈ రెండిటి మధ్య మనం లాగబడుతూ ఉన్నాం. అందువల్ల వరి. కొంతమంది చెప్తారు డోంట్ వరీ అంటారు, ఏదో ఈజీగా. డోంట్ వరీ అంటే అదేం పోదు. అది వరి అనేది ఇన్సైడ్ జాబ్. అది డోంట్ వరీ అంటే ఎక్కడ పోతే అది 5 రూపాయలు పెడితే రాత్రిలో నిద్రపోవడానికి మందులు దొరుకుతాయి. ఆ మందు వేసుకుంటే నిద్ర వస్తుంది. మేల్కుండే లోపల మరీ వరి అట్లానే ఉంటుంది, ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. కాబట్టి వరి చాలా చెడ్డది. అది ఇంకా చదువుకున్న వాళ్ళకి వరిని డిఫైన్ చేయాలంటే అంటే ఏమిటి వరి అంటే చూడు, రాంగ్ థింకింగ్ ఆఫ్ ద మైండ్, మనసులో తప్పుగా ఆలోచించడం. రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ద హార్ట్. దేని గురించి? మొదటి అధ్యాయాన్ని గురించి.
మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా ఫీల్ కావడం ఒకటి. రెండవది మనుషులను గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా ఫీల్ అవ్వడం. మూడవది వస్తువులను గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా ఫీల్ కావడం. ఇది వరి అంటే. అర్థమైందా అండి? అర్థం కాకుండా వరి ఉంటుంది. అది మీకు మీ చింత అంటే అంత చింత, నిజమే, చింత గొంతు పిసుకున్నట్టు ఉంటుంది. ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, వాళ్ళు చెప్తారు ఇది క్యాన్సర్ ఏమో అని. క్యాన్సర్ ఏమో అని చెప్తూనే అద్దం దగ్గరికి పోయి చూసుకోండి, మీ ముఖాలు ఎవడో గొంతు పిసుకున్నట్లే ఉంటుంది. వరి అనేది చాలా, అది భయంకరమైన దొంగ, భలే భయంకరమైన దొంగ. ఆ వరిని బట్టి ఏమొస్తాయి తెలుసా అండి? వీపు నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పి, ఇంకా లెక్కలేని నొప్పులు చెప్తుంటారు మనుషులు. బయటికి పోయి వాళ్ళని అడిగి చూడండి, ఏం అంటే ఇక్కడ నొప్పేస్తుంది, ఒకరికి ఇక్కడ నొప్పేస్తుంది, ఇక్కడ. అవన్నీ వరితోనే వచ్చేది. ఈ వరితో ఇన్ని నొప్పులు బాధపడుతూ ఉంటాం. ఈ వరిని మరి ఎట్లా పట్టాలి? ఓ పౌలు గారు అంటే ఆయన ఒక సూత్రం చెప్పాడు. చూడు, ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, ఒక పోలీసుని ఇక్కడ పెట్టండి అంటాడు. ఏం పోలీసుని పెడదామంటే దేవుని సమాధానము అనే పోలీసుని పెట్టవా అంటాడు. దేవుని సమాధానము అనే పోలీసుని ఎక్కడ సంపాదించమంటావు అది పెట్టుకోవడానికి? ఆయన చెప్తాడు దానికి ఒక సూత్రం ఉంది అని. ఏం సూత్రం చెప్తాడంటే రైట్ ప్రేయింగ్, సరిగా ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. రెండోది రైట్ థింకింగ్, సరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. మూడోది రైట్ లివింగ్. ఈ మూడు కనుక ఉంటే ఏమిటి? రైట్ ప్రేయింగ్, సరిగా ప్రార్థనలు చేయాలి. వాట్ ఈజ్ రాంగ్ ప్రేయింగ్? రైట్ ప్రేయింగ్. రైట్ ప్రేయింగ్ అంటే సరిగా ప్రార్థన, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు కాసేపు ఆలోచన చేయాలి. ఎంత గొప్ప దేవుడు! పైకి చూడండి, ఆకాశమును ఒక విశాల తెరవలే విసరిపరిచిన దేవుడు ఆయన. ఆ విశాల తెరపై అసంఖ్యాకములైన నక్షత్ర రాశులు ఇట్లా చిలకరించిన వాడు, మన్నును మనిషిగా చేసిన వాడు, ప్రక్కటెముకను స్త్రీగా చేర్చిన వాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! అన్ని ఆశ్చర్యమే చేసిన వాడు. ఆ దేవుని దగ్గరికి నేను పోయినప్పుడు అడోరేషన్, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని కొనియాడాలి. అది మొదట చేయాలి. దేవుని దగ్గరికి పోతూనే ప్రభువా నా కడుపు నొప్పి బాగు చేయి, నా భర్త ఉద్యోగం లేదు ఉద్యోగమి, ఇవి ఇట్లా కాదు బిగిన్ చేయాల్సింది రైట్ ప్రేయింగ్. ముందు ఆయన్ని కొనియాడాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన నీకు ఏమై ఉన్నాడో అది ఎరగాలి. అది రైట్ ప్రేయింగ్ అంటే. అందువల్ల బైబిల్లో చూడు, ఎక్కడైనా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇట్లా వ్రాయబడింది, హేబేలు దేవునికి అర్పించెను, హానోకు దేవునితో నడిచెను, నోవహు ఓడను చేశాను. ఇవి 3 ఆర్డర్లో పెట్టాడు దేవుడు 7వ అధ్యాయంలోకి. మొదటిదిగా హేబేలు అర్పించెను. నా జీవితంలో మొదట హేబేలు ఉండాలి. అంటే నేను ప్రభువుకు అర్పించున్నది, నా ఆరాధన, నా స్తుతి ఆయనకు అర్పించాలి. అర్థమైందండి? అది రైట్ ప్రేయింగ్ అనేది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి వందనాలు చెల్లించాలి. రెండోది హానోకు నడిచెను. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని స్తుతిస్తారో వాళ్ళు దేవునితో నడవగలరు. అప్పుడు హానోకు బయలుదేరుతాడు. కాళ్ళకు బలం వచ్చేది అప్పుడే. మూడవది వాళ్ళు ఓడగట్టినాడు నోవాహు. ఓడ ప్రభువుకు సాదృశ్యం. ఓడలేకి రండి అని పిలిచినాడు. 120 సంవత్సరాలు మనం చేసేది అదే, ప్రభు దగ్గరికి రండి అని మనం పిలుస్తాం. అది సేవా పరిచర్య. సేవా పరిచర్య ఆకరణబడింది, మొట్టమొదటి ఆరాధన. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో కొద్దిసేపు క్వైట్గా ఉండి ఆరాధించండి. అది రైట్ ప్రేయింగ్. సరిగా అట్లా ప్రార్థన ఆరాధించాలి. రెండోది సప్లికేషన్ అనేది ఎర్నెస్ట్ షేరింగ్ ఆఫ్ అవర్ బర్డన్స్. ఏలియా ఎట్లా ప్రార్థించినాడు? ఆసక్తితో. అట్లానే మనం ఆసక్తితో మన భారాలు,
ఆయనకు చెప్పాలి. అట్లా చేయాలి. మళ్ళీ ఆయన ఇచ్చిన వాటి కొరకై మనము వందనాలు చెల్లించాలి. ఏదైనా మనకు దేవునికి మధ్యలో తప్పులుంటే క్షమాపణ అడుక్కోవాలి. అది సరి అయిన ప్రార్థన. నేను ఇంత చెప్పినా కానీ మీరు అట్లా చేస్తారో లేదో అన్నీ మర్చిపోయినా ఆయన ఎటువంటి వాడో ఎరిగి ఆయనకు వందనాలు చెల్లించండి. అది ముఖ్యమైనది. ఇంకా రైట్ థింకింగ్ అని ఉంది. ఆలోచన సరిగా ఆలోచన చేయాలి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో ఇట్లా ఉందట, మంచముల మీద పడుకుంటారు. ఆ మంచముల మీద ఏం ఆలోచన చేయాలి? ప్రభువా ఈ దినమంతా కాపాడి తిరిగి మీకు వందనాలు అని ఆయనకు వందనాలు చెల్లించాలి. కొంతమంది అది చేయరట. మీకా గ్రంథంలో మంచముల మీద పడుకొని రేపు ఏమి దుష్ట కార్యం చేయాలన్నా అని ఆలోచన చేస్తారట. చేసి రేపటికి ఆ దుష్ట కార్యం చేయడానికి వీళ్లకు పవర్ ఉంది కాబట్టి అది చేసేస్తారు. అది కాదు మనం ఆలోచించాల్సింది. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి సత్యమైనవో అని ఆ యొక్క లిస్టు రాయబడింది. అవి మనము ఆలోచించాలి. కొంతమందికి మళ్ళీ చెప్తాను, థాట్స్ అనేటి ఆలోచనలు మనకెవరికి కనపడవు. మీ ఆలోచన నాకు కనపడమే లేదు, నా ఆలోచన నీకు కనపడదు. ఆలోచనను బరువు మనం చూడలేము, ఎంత బరువు ఒక్కొక్క ఆలోచన. అవి కనపడవు, వాటిని తూకం వేయలేవు, కానీ అవి రియల్ పవర్ఫుల్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనిషి యొక్క ఆలోచనలు అవి నిజమైనవి. మనిషి యొక్క ఆలోచనలు పవర్ఫుల్, శక్తివంతమైనవి. అందువల్ల ఒక ఆలోచనను ఒక విత్తనం వలె నువ్వు విత్తెగిన యాక్షన్ అనే దాన్ని నువ్వు కోస్తావు. క్రియను కనుక విత్తితే నువ్వు ఒక హ్యాబిట్, అలవాటును నువ్వు కోస్తావు. అలవాటును కనుక విత్తితే నువ్వు క్యారెక్టర్నే కోస్తావు. క్యారెక్టర్ అనే దాన్ని విత్తితే నీ డెస్టినేషన్, నీ జీవితాంతం ఎట్లా ఉంటుందో అది తెలిసిపోద్ది. కాబట్టి ఆలోచనలు అవి నిజమైనవి, ఆలోచనలు పవర్ఫుల్. కాబట్టి సరి అయినవి ఆలోచన చేయమని పౌలు అంటున్నాడు. రైట్ థింకింగ్, ఇంకా రైట్ లివింగ్ కూడా. రిసీవింగ్ అండ్ హియరింగ్ అండ్ రిసీవింగ్ అని రెండు అన్నాడు. వాక్యం చెప్తా ఉన్నా, మీరు వింటున్నారు, కానీ వాక్యం మేము హృదయంలోనికి మీరు తీసుకోవాలి అని అంటాడు. కాబట్టి మనం తీసుకున్న తర్వాత ఇతరులకు చెప్పేప్పుడు మనం ఏదైతే చెబుతామో దాన్ని మనం చేసి వాళ్ళకు చూపించాలి. అది రైట్ లివింగ్ అంటారు. ఈ 3 కార్యాలు కనుక జరిగితే ఈ గజ దొంగ వరి మనకు దొరుకుతాడు. అప్పుడు మన ఆనందము మనలో ఉండును. అప్పుడు మనము శక్తివంతంగా ఆ ఆనందమును బట్టి మనము శక్తివంతమైన బిడలముగా కాగలం. అంటే దేవుని శక్తి అనే దాన్ని అనుభవించగలము. అది దాని అర్థం. ఏది? యెహోవా యందలి ఆనందము, అది దేవుని శక్తి. ఆ శక్తిని దొంగిలించడానికై సైతానుడు 4 దొంగల్ని పంపును. కానీ ఆ 4 దొంగల్ని మనం పట్టుకోవడానికి రహస్యము బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. మొదటి దొంగని నేను పట్టాలి అంటే నాకు ఏక మనస్సు ఉండాలి. 2వ దొంగని నేను పట్టాలి అంటే నాకు వినయ మనస్సు ఉండాలి. 3వ దొంగని నేను పట్టాలి అంటే నాకు ఆత్మీయ మనస్సు ఉండాలి. 4వ దొంగని నేను పట్టాలి అంటే నాకు దేవుని యొక్క సమాధానం ఒక పోలీసు వలె నా మనస్సుకు కావలి ఉండాలి, నా యొక్క హృదయానికి కావలి ఉండాలి. అప్పుడు 4 దొంగలు దొరికిపోయారు. దేవుని యందలి ఆనందం దైవశక్తి అని ఇతరులకు మనము చెప్పవచ్చు. దేవుడి ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. మీ దగ్గరికి ఏ దొంగ వస్తూ ఉన్నాడు, ఆ దొంగను పట్టడానికి నేర్చుకోండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.